మ్యారియో. ఈ వీడియోలో తింగర మనుషులకి మించిన జంతువుల్ని చూడబోతున్నారు. చూసి చివరి వరకు చూశాక మీరే అంటారు ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకా లేటే లేదు, లగెత్తుకుంటూ మొదలెట్టేద్దాం. ఇక్కడ ఈ కోతుల యాటిట్యూడ్ చూస్తే క్రేజీ అయిపోతారు. పాపం ఈ పాప ప్రేమతో బిస్కెట్ ఇస్తే చూడండి ఏం చేసిందో. చక్కగా తీసుకుని చిరాగ్గా జిరాటి కొట్టింది. నీ బొక్కలో బిస్కెట్ నీ దగ్గరే ఉంచుకో అన్నట్టు. సర్లే ఇది తినకపోయిందని వెనకాల దానికి ఇస్తే అది ఇదే బాపతి వాసన చూసి విసిరేసింది. ఆహా, ఇటు యాటిట్యూడ్ మామూలుగా లేదుగా. మరి ఏది పడితే అది తింటామా ఏంటి? పళ్ళు పలహారాలే గాని ఇలా ప్యాకెట్ లో పోషకాలు లేని ఆహారాలు మేము తినం. ఇక్కడి నిక్కర్ నారాయణకి నడి మధ్యలో నరాలు నలిగే వ్యవహారం ముందైంది చూడండి. ఫోటో కోసం వచ్చినోడికి పిచ్చి లేసేలా చేసింది ఏనుగు. మనతో ఫోటో అంటే అంత ఈజీ కాదు, మరి అదరగొట్టేస్తాం. ఇక్కడ ఈ చింపు చేష్టలకైతే క్రేజీ అనేయచ్చు. ఇక్కడ ఈ సోంబాబు అద్దం అవతల ఉంది కదా అని అనుకూలంగా నుంచుని దాంతో అడ్డమైన సొద పెట్టాడు. ఏంట్రా నీకు భయం పెరుగులేదని దానికి కాలినట్టుంది. ఆగరా నీకు రోడ్డు విశాలంగా ఉంది, చుట్టూ ప్రశాంతంగా ఉంది, మొత్తానికి వాతావరణం మంచిగుంది. మరి ఈ గ్యాప్ లో ఈ వానరానికి ఏమైందో ఊరుకుని ఊరికొచ్చి ఎగిరి తన్నింది, మేడంని ఉలికిపడేలా చేసింది. మరి అక్కడితో ఆగిందా అంటే లే, ఏదో ఉమాదం వచ్చిందానిలా మళ్ళొచ్చి పిల్లని తన్నింది. ఏమైందో దీనికి అసలు ఏం పుట్టిందా నీకు? పెట్స్ ని చాలా మంది పెంచుకుంటారు గానీ వాటిని కరెక్ట్ గా వాడుకునేటోళ్ళు చాలా తక్కువ. అలా వాడుకోవడం విషయానికి వస్తే ఈసారి ఎవరో గానీ శరవేగంగా దూసుకొచ్చేస్తాడు ఫస్ట్ ప్లేస్ కి. చూడండి అసలు ఏ రేంజ్ లో వాడేస్తున్నాడు. ఈ రెండిటి పని ఏంటంటే పొయ్యి అరకుండా చూసుకోవడం. ఒకటి పుల్లలు పెడుతుంటే ఇంకోటి ఇసుక లేకుండా విసిరేస్తుంది. సూపర్ ఇవి చూడండి. ఇక్కడ సరదాగా గేమ్ ఆడుకుంటున్నాయి అన్నమాట. దొంగ పైన దండిగా 2 టీములు. ఎవరు ముందు పడితే వాళ్ళు ఓడిపోయినట్టు. మరి అటు తిప్పి ఇటు తిప్పి 2 టీముల్లో ఒక్కొక్కళ్ళు ఫసక్. క్రేజీ గేమ్ లా మారింది ఇప్పుడు. మరి చూసే వాళ్లలో ఉత్కంఠత కూడా రేపెడుతున్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తారు. తెలివి ఉండాలిరా బాయ్, దేనికైనా తెలివి ఉండాలి. వెళ్తున్నప్పుడు ఎగబడి తింటే ఎంత తినగలం? అదే ఇలా చేస్తే తర్వాత ఆరాంసే తినొచ్చు. ఎట్లుంది మళ్ళా దీని టెక్నిక్? ఇక్కడ ఈ డింగు డాంగు డాగుకి ఏం తోచట్లేదు అనమాట. అటు చూసి ఇటు చూసి ఇంక కాలవ దూకి అటు పోదాం అనుకుంది. అనుకున్నట్టే దూకింది గాని దూకాకే తెలిసింది అది గట్టు కాదు పెద్ద రొట్ట అని. ఏంట్రా ఇది? ఎవడైనా కాపాడండి అయ్యా నన్ను. వామ్మో జర్రుంటే చచ్చిపోతుండ్రా. కొంతమందికి ఏంటంటే దేన్నో దాన్ని గెలకందే చేతులు అస్సలు కుదురుకుండవు. ఏ అంటే అది వాళ్ళకు ఒక ఎడిక్షన్ అనమాట. కెలకరా అని నరాలు లాగేస్తాయి అనమాట. ఇదిగో ఇక్కడ ఈడిలాగా. లేకపోతే ఈడు చేసే పని ఏంటో చూడండి. ప్రశాంతంగా కూర్చున్న కోతిని అదరగొట్టేశాడు. దాని రియాక్షన్ చూడండి. ఎవడ్రా నువ్వు దొమ్మరసాలే. పాపం వాటి పీస్ మొత్తాన్ని చెడగొట్టేశాడు ఈడు. ఈ పంది మొక్కను చూడండి. పని కట్టుకుని పని మొత్తాన్ని పెంట చేస్తుంది. వాసని దొంపదాగా బుద్ధి పోనించుకున్నావు కాదటే అన్నట్టు చెత్త మొత్తాన్ని బయట బొర్లిచ్చేస్తుంది. ఇవి చూడండి ఇక్కడ. వీటికి పొరలడానికి బురద లేదనుకుంటా. పాపం అప్పుడే పోసిపోయిన రోడ్డుని నాశనం చేస్తున్నాయి. 3 కలిపి ముచ్చటగా ఎందుకు పనికి రాకుండా చేస్తున్నాయి. పోసినోడు పొద్దున్న వచ్చి చూస్తే పిచ్చెక్కిపోవడమే. ఇక్కడ ఈ బేరబయ్య తంటాలు చూడండి. ఆడెవడో పెట్టేవాడు నోటికి అందించిపోకుండా దూరంగా పడేసిపోయినట్టున్నాడు. అయినా బేరబయ్య ఎక్కడ తగ్గేదిలే, ఎలా అయినా సాధిస్తా అని పట్టుబట్టి మరీ పొట్ట నింపుకుంది. కేక. ఈ కుక్క కోతి దెబ్బలాట చూడండి. చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టున్నాయి. మరి ఎంత వైరం ఎందుకో వీటికి. ఎవర్రా ఇది? మన గల్లీలో కొత్తగా కానొస్తుంది. చూడండి దానికి ఏమైందో చూడండి. అసలు ఇది ఏంటంటావు భయ్యా? వామ్మో ఇదేదో తేడా. ఎవడ్రా దాన్ని అక్కడ కట్టింది? పాపం దానికి కోపం వచ్చేస్తుంది అసలు. ఓ మూల చిన్నపాటి భయము, ఓ మూల ఫ్రస్ట్రేషను. పాపం పిచ్చెక్కిపోతుంది దానికి. ఇది చేసింది ఎవడో గాని. ఈ కాకి దగ్గర ఉన్న తేట చూడండి. దీనిది అలాంటి తేట కాదు. వదిలేద్దామన్నా వదలని జిగురు తేట దీంది అన్నట్టుకుంది. ప్రశాంతంగా పడుకున్న పిల్లి ప్రశాంతతని చెడగొట్టడమే దీని పనిలా పెట్టుకుంది. ఈ అన్న చూడండి. అన్నకి పొద్దుపోనట్టుకుంది. ఇంక పెయ్యి దూడని ఒళ్ళో వేసుకుని కచేరీ చేస్తున్నాడు. దాన్ని ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లా చేసేసాడు. మరి ఏం చేస్తున్నాడో అని భయపడి వెనకాల తల్లొచ్చి ఓ గుద్దుతే ఏమవుతాడు? ఇంక చేసేదేముంది, తీసుకెళ్లి బెడ్ పైన పడేయడమే. ఈ పిల్లి చూడండి. ఆవురావురమని ఎగబడి చెట్టెక్కి ఏం చేస్తుందో. మరి పిల్లి సారు పిల్లదోస్తూ ఆ ఇంట్లో ఉన్నట్టుంది. ఇంకా జింగుమని చెట్టెక్కేసి ఎలా ఉన్నావా ఎరబాబు ఉన్నావా అట్నుండి ఉలుకు పలుకు లేదు. ఇంకా మెల్లగా దిగిపోవడమే. ఇది మాత్రం ఇంట్లో సాదా సీదాగా పాలు తాగి నేల మీద నడిచే పిల్లి
పిల్లి కాదు, వేరే లెవెల్ అంతే. ఎప్పుడైనా ఎవరైనా పిరికి వాళ్ళని పిల్లిలా పోలిస్తే వాళ్ళకి ఈ వీడియో చూపించేయండి, ఇంకా పిల్లిని పిరికి దానిలా సంబోధించడం ఆపేస్తారు. రేయ్, పిల్లంటే వణికిపోయి వెనకడిగేసేదనుకుంటున్నారా బిడా, బద్దలు భాషంగా అవుతాయి అనే రేంజ్ లో ఉరుక్కుంటూ కుక్కల గుంపులోకి సింగిల్ లా దూసుకొచ్చింది. సూపర్ ఇది. ఇంకిది అట్టాంటి పిల్లి కాదు, పోరాట యోధుడు పిల్లిది. మరీడు దాని జోలికి ఎందుకు వెళ్ళాడో, దాని కనుసైగల్లో ఎలా పడ్డాడో గాని కట్ చేస్తే పోలెక్కి కూర్చున్నాడు. పిల్లోడు పోసేస్తున్నాడు అంతే. రా కిందకి దాదాగిరి యారా నీకు నాతో, రా కిందకి. అసలు దానికి అంత కసి ఎందుకో ఈడి మీద గాని రంకెలేస్తుంది. ఎంత టైం అయినా గాని నిన్ను కిందకి దింపందే కదలను రా అన్నట్టుకుంది ఇక్కడ వ్యవహారం. ఈ బుజ్జి బుల్లి కుక్క పిల్ల చూడండి, అది ఎంత ఉంది, దాని సైజ్ ఎంత ఉంది. అదే పనిగా ఆ డాబర్ ని దారుణంగా గెలికేస్తుంది. దాని వెనకాల పడి ఇసిగించేస్తుంది. ఆపుతున్నా ఆగట్లా, తగ్గేదలే ఈ గొద్దే. अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी। चल अरे तू जा रही इनकी अम्मा बहन पे आ जाऊंगा मैं। ఈ విడ్డూరం చూడండి, అవి రెండు ఫైటర్స్, ఇది మధ్యలో రెఫరీ. ఇక్కడ ఈ చిట్టెలుక తెల్ల పిల్లిని ముప్పు తిప్పలు పెడుతుంది. మామూలుగా కాదు, అది తేలిగ్గా టిప్పుకెళ్ళిపోయింది.